పవన్ నిన్న అచ్యుతాపురం ఫార్మాసిస్ లో ఘోరమైన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా 17 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది కూడా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి తెలుస్తుంది. అండ్ మొత్తం కూడా అక్కడ రోదనలు అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా తమ బాధను వెల్లగడుకుతున్నారు. అంటే ఉదయమే వెళ్ళారు జాబ్కి, తిరిగి రాకుండా వెళ్ళిపోయారని చెప్పేసి ఒక్కొక్కరు కూడా బాధపడుతున్న సందర్భము. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి చేరుకుని అందరికీ కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా కూడా నష్టపరిహారం ప్రకటించారు. అండ్ దీనికి సంబంధించి ఓవరాల్ గా మనం ఈ ప్రమాదానికి సంబంధించి చూసినట్లయితే కనుక మొత్తం కూడా యాజమాన్యం వైఫల్యమే కారణమని కూడా తెలుస్తోంది. అక్కడ మొత్తం కూడా అంటే ఎక్కడికక్కడ అనుభవజ్ఞులైన బాగా సీనియర్స్ వాళ్ళని అంటే ప్రమాదం జరగడానికి సీనియర్స్ అందరూ ఉండుంటే గనక ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టే వాళ్ళు ఇంత ప్రమాదం జరిగేది కాదు అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి మొత్తం అందరూ కూడా జూనియర్స్ ని పెట్టుకోవడం వల్ల వాళ్ళు ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. అందుకే ఇంత భారీ ప్రమాదం జరిగింది అని చెప్పేసి నివేదికలు అయితే తేలింది. మొత్తం దీని వైఫల్యానికి కారణం యాజమాన్యమే అని చెప్పి తెలుస్తోంది. చూస్తే ఇంట్లో వంట గ్యాస్ లీక్ అయి గది నిండా ఆవరించినప్పుడు కరెంటు స్విచ్ వేసిన భారీ పేలుడు సంభవిస్తుంది. పైకప్పు గోడలను సైతం బద్దలు చేసేంత విధ్వంసం జరుగుతుంది. బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిస్లో జరిగిన విస్ఫోటం కూడా ఇలాంటిదే. ఇక్కడ ఈ విధ్వంసానికి కారణమైంది మిథైల్ టెరిషరీ బ్యూటైల్ ఈథర్ ద్రవరూప రసాయనం లీక్ అయి ఎలక్ట్రిక్ కేబుళ్లపై పడడం, ఆ వేడికి ఆవిరి మేఘాలుగా మారడం, చిన్న స్పార్క్ కారణంగా భారీ విస్ఫోటం జరగడంతో 17 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలలేదని, ఆవిరి మేఘాల విస్ఫోటమే ఈ ఘోరానికి కారణమని తెలిసింది. ఎసెన్షియాలో అనుభవజ్ఞులు నిపుణులైన సిబ్బంది ఉంటే పేలుడు జరిగేది కాదు అని తెలుస్తోంది. ఎందుకంటే 2వ అంతస్తులోని రియాక్టర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కు పంప్ చేస్తున్న సాల్వెంట్ ప్లాన్స్ జాయింట్ వద్ద లీక్ అవుతున్న విషయాన్ని సిబ్బంది గమనించారు. అది గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రికల్ ప్యానెల్స్ పై పడుతున్నట్లు గుర్తించారు. దాని తీవ్రత పరిణామాలు మాత్రం వారికి తెలియదు. అయినప్పటికీ లీకేజీని ఆపడానికి ప్రయత్నించారు. పైకి వెళ్లి సాల్వెంట్ పైప్ లైన్ వాల్వ్ ను కట్టేశారు. అయితే అప్పటికే రసాయన చర్య మొదలైంది. వేడిగా ఉన్న విద్యుత్ ప్యానెల్ బోర్డుపై త్వరగా ఆవిరయ్యే స్వభావం ఉన్న మిథైల్ టెరిషరీ బ్యూటైల్ ద్రావకం పడడంతో వెంటనే ఆవిరి మేఘాలు ఏర్పడ్డాయి. ఆ ఆవిరి బయటికి పోయే వీల్లేక కేబుల్ డక్ట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వ్యాపించింది. అంతలోనే స్పార్క్ వచ్చి పెద్ద పేలుడు సంభవించింది. ఆ ధాటికి గ్రౌండ్ ఫ్లోర్ లోని సిమెంట్ స్తంభాలు విరిగిపోయాయి. గోడలన్నీ కూలిపోయాయి. వాటి కింద పడి కొందరు మృతి చెందారు. మంటలు వ్యాపించాయి. సిబ్బందిలో కొందరు ఫైర్ 100 లైన్ తో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ పంపింగ్ చేసినప్పుడు ఆగడం, మళ్లీ వెంటనే మంటలు చెలరేగడంతో నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఎసెన్షియా కంపెనీ 250 మందిని నియమించుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది. అయితే అక్కడ 380 మంది వరకు పనిచేస్తున్నారు. బుధవారం విధుల్లో 40 మంది ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో పేలుడు సంభవించింది. అప్పుడే షిఫ్ట్ దిగిన ఒక బృందం బయటకు వస్తుండగా రెండో షిఫ్ట్కు వచ్చిన వారు లోపలికి వెళ్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో పేలుడు సంభవించగానే 13 మంది పరుగులు తీస్తూ మెట్లపై నుంచి పై ఫ్లోర్కి వెళ్లిపోయారు. దాంతో వారి ప్రాణాలు దక్కాయి. పేలుడు ధాటికి పీడీ ల్యాబ్ విభాగాధిపతి అక్కడికక్కడే చనిపోయారు. కొందరు చెబుతున్నట్లుగా అక్కడ రియాక్టర్ పేలలేదని ఒక అధికారి తెలిపారు. ఒక బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ధ్వంసం కావడం, కేబుల్ లైన్లన్నీ కాలిపోవడం వల్ల ఎసెన్షియాలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇతర బ్లాకుల్లో ఉత్పత్తి చేసినా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, కంపెనీని తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించినట్లు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ నారాయణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఈ ప్రమాదంపై అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. పేలుడు సమయంలో కంపెనీ ఆచరణలో ఉన్న ఉద్యోగులతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని దానిని సాంకేతికంగా విశ్లేషించి నివేదిక ఇచ్చారు. పరిశ్రమ నిర్వహణకు అనుమతులు ఇచ్చిన పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ, అగ్నిమాపక దళం అధికారులు కూడా ఫ్యాక్టరీ లోపలికి వెళ్లలేకపోయారు. భారీ పేలుడు, భవనంలో కొంత భాగం కూలిపోవడం, దట్టమైన రసాయన పొగల వల్ల లోపలికి వెళ్లలేదు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రమే లోపలికి వెళ్లి గాయపడిన వారిని రక్షించారు. మృతదేహాలను బయట
బయటకు తీసుకొచ్చారు. లోపల ఇంకా మృతదేహాలు ఉన్నాయా, బాధితులు ఉన్నారా అనే విషయాలు తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరా పంపి క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎం చంద్రబాబు గురువారం కారిడార్లో నిలబడే ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. లోపలికి వెళ్లడం మంచిది కాదు అని నిపుణులు సూచించడంతో బయటే ఆగిపోయారు.